am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. అందరికీ జై భీమ్. నా పేరు అమ్మ. మన డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గంలో మల్లమణి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు అదే గ్రామానికి చెందిన దళిత కుటుంబాలని దళితుల్ని బహిష్కరించారు. ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు అక్కడ ఉన్నటువంటి దళితులని దళిత కుటుంబాలని ఎందుకు బహిష్కరించారు, అసలు ఏం జరిగింది ఒకసారి మనంతా విందాం. చేతికందిన కొడుకు అన్యాయంగా విద్యుత్ షాక్ తో చనిపోయాడు. న్యాయం చేయండయ్యా అంటూ అడగటమే వారు తప్పయింది. ఊరి పెద్దలు స్పందించలేదని రోడ్ ఎక్కి ఆందోళన చేయటమే వారు చేసిన పాపం అయ్యింది. దళితులు ఎదురు తిరుగుతారా అంటూ కన్నెర్ర చేశారు. దళితులకు ఎటువంటి సాయం చేయకూడదంటూ హుకుం జారీ చేశారు. కేవలం ఆ చనిపోయిన ఆ కుటుంబానికి న్యాయం చేయండి ప్రభువు, న్యాయం చేయని దొరలారా అని దళితులు అడిగినందుకు ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు పెద్దలు హుకుం జారీ చేశారు. ఏమని జారీ చేశారు? దళితులకు సాంఘిక బహిష్కరణ, పనులకు పిలవద్దు, హోటల్లో టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దు, కిరాణా కొట్లలో పాలు సరుకులు కూడా విక్రయించద్దు. అంటే దళితులకి ఎటువంటి ముడి సరుకులు, ఎటువంటి సరుకులు హోటల్లో ఎటువంటి పనులకి పిలవద్దండి, విక్రయించద్దండి, వాళ్ళని బహిష్కరించండి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు పెద్దలు ఒక హుకుం జారీ చేశారు. ఒక పాలన తీసుకొచ్చారు. ఆ పాలనే మనుధర్మ శాస్త్ర పాలన. దీన్నే ఏమంటారు? మనుధర్మం. అక్కడ మరి పాలన జరుగుతుంది. కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయండి ప్రభు, ఆ కుటుంబానికి న్యాయం చేయని దొరలరా అని రోడ్లెక్కి మరి నిరసన తెలియజేసినందుకు, ధర్నా తెలియజేసినందుకు, ర్యాలీ చేసినందుకు కేవలం అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య అగ్రవర్ణ కులహంకారులు మీరు దళితులు, మీరు అంటరాని వారు, మీరు మాకెదురు తిరుగుతారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా అని వాళ్ళని బహిష్కరించారు. థ్యాంక్స్. ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజానికి, ఈ దేశానికి పిఠాపురాన్ని ఒక ఆదర్శంగా తీసుకోమన్నాడు, ఏ విధంగా అతను మనుధర్మ శాస్త్రాన్ని అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఏ విధంగా మరి ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆదర్శంగా మరి చేస్తానన్నాడో చూపించాడు. అక్కడ జరుగుతున్నది మనుధర్మ శాస్త్ర పాలన. అందుకే ఆదర్శం తీసుకోండి. ఈ సమాజంలో ఈ మనుధర్మ శాస్త్రాన్ని అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు మరి ఆదర్శం తీసుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులను బహిష్కరించండి, దళితులను చంపండి, దళితులపై దాడి చేయండి. నో అబ్జెక్షన్. ఇది మా పాలన. ఇది పిఠాపురం నియోజకవర్గ మరి ఆదర్శంగా తీసుకోవాలని మన డిప్యూటీ సీఎం హుకుం జారీ చేశాడు. ఇది జరుగుతుందండి. అసలు ఏం జరిగింది తెలుసా? కేవలం ఆ కుటుంబానికి, కేవలం ఆ బాధితులకి న్యాయం చేయని దొరలు అడిగినందుకు బహిష్కరించారే. ఎక్కడున్నాం? 1770లో ఉన్నామా, 1750లో ఉన్నామా, 1720లో ఉన్నామా? ఇప్పుడు మనుధర్మ శాస్త్రం పాలన జరుగుతుంది. మళ్ళీ అదే రోజులు వస్తాయి కూడా, రావాలి కూడా అని కోరుకుంటున్నాం. ముడ్డికి చీపురు మూతికి ముంత జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలుసా? ఎందుకు దళిత కుటుంబాలను బహిష్కరించారు చెప్తాం. సో అర్థం చేసుకోండి దయచేసి.
పిఠాపురం నియోజకవర్గం మల్లం అనే గ్రామం. సో ఆ గ్రామంలో వెలిశెట్టి జల్లబాబు ఓకే అనే మల్లం గ్రామవాసి, ఒక అగ్రవర్ణ ఆధిపత్య కులవారు. సో అయితే ఆ మల్ల గ్రామంలో తను ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎవరు? ఈ వెలిశెట్టి జల్లబాబు అని. ఓకే, ఆ మల్ల గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నాడు ఆ గ్రామంలో. అయితే గ్రామంలో సో అదే గ్రామం దళిత సామాజిక వర్గానికి చెందిన ఎలిశెట్టి చంటి, ఇంకో వ్యక్తి, అలానే పుల్లపు సురేష్ అని ఇద్దరు ఇంటూ వైరింగ్ ఎలక్ట్రికల్ పని చేయడానికి వచ్చారు. ఇద్దరు దళితులు యువకులు మరి ఒక అగ్రవర్ణ ఇంట్లో పని చేయడానికి, అంటే వైరింగ్ పని, ఎలక్ట్రికల్ పని చేయడానికి వచ్చారు. అయితే అక్కడ మరి ప్రమాదశాత్తు వైరింగ్ షార్టేజ్ వల్ల అక్కడ ఎవరు చనిపోయారు? సురేష్ అనే వ్యక్తి, అతను ప్రమాదశాత్తుకు గురయ్యాడు. ఆ ఇంటి యజమానుడు మరి అక్కడ ఉన్నట్టు వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తున్న మధ్య మార్గంలో అతను ప్రాణం పోయింది, అతను చనిపోయాడు. ఎవరింట్లో పనిచేస్తున్నాడు? వెలిశెట్టి జల్లబాబు అనే ఇంట్లో ఈ దళిత కుర్రోళ్ళు పనిచేస్తున్నారు. కరెంటు షార్టేజ్ వల్ల సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. అయితే చనిపోయినందుకు, ఎందుకంటే ఇతను సురేష్ అనే వ్యక్తి తను పని చేస్తే తప్ప ఆ కుటుంబానికి పూట గడవదు. తన కుటుంబానికి సురేష్ అనే ఒక జీవన ఆధారి. మరి మరి అటువంటి బిడ్డను కోల్పోతే ఆ కుటుంబానికి జీవనాధారం ఏంటి? ఆ కుటుంబానికి దిక్కేవు. కాబట్టి ఆ కుటుంబానికి ఆ ఇంటి యజమానుడు, గ్రామ పెద్దలు, మాకు న్యాయం చేయండి ప్రభు, మాకు ధర్మం చేయండి ప్రభు, మాకు న్యాయం చేయండి ప్రభు దొరలరా అని అడిగినందుకు అక్కడ ఈ కుల పెద్దలు ఏం చేశారయ్యా? బహిష్కరించారు. వీళ్ళు వస్తే కూరగాయలు ఇవ్వకండి, మొత్తం సరుకులు ఇవ్వకండి, హోటల్ టిఫిన్లు ఇవ్వకండి, వీళ్ళ పనులు పిలవకండి అని హుక్కుం జారీ చేశారు. ఆ హుక్కుం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన హుక్కుం ఏంటో తెలుసా? మరుధర్మ శాస్త్రాన్ని హుక్కుం జారీ చేస్తారు. అక్కడ ఆ పాలన జరుగుతున్నది. అదే పాలనని నువ్వు ఈ సమాజంలో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నువ్వు అంటున్నావు కదయ్యా. ఇది నీ మనుధర్మ శాస్త్ర పాలన, ఇది నీ నియోజకవర్గంలో ఆదర్శంగా తీసుకోమంటున్నావు. ఆదర్శంగా తీసుకొని దళితులు వెలివేశారు కదా, దళితులు ఏ పనులకు రానివ్వకండి, వాళ్ళని బహిష్కరించండి అన్నావు కదా. ఇది బహిష్కరించాలి. ఇంకా మా దళితులు 1720, 1770 అప్పుడు దళితులకి, దళిత ప్రజలకి ముట్టికి చీపిరి మూతికి ముంత కట్టుకొని గ్రామాలలో తిరగాల, మా అడుగులు మేమే ఊడ్చుకోవాల, మూతికి ముంత కట్టుకొని ఎంగులు కూడా బయట పడవు, అంటితే మీకు మైలు. ఆ బ్రతుకులు ఇప్పుడు తీసుకొచ్చినందుకు హ్యాండ్స్ అప్. మీరు చెప్పిన ప్రకారమే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శం తీసుకొని ఈ సమాజంలో, దేశంలో మరి మనుధర్మ శాస్త్ర ప్రకారం దళితులందరినీ కూడా బహిష్కరించండి. మనుధర్మ శాస్త్ర ప్రకారం అన్ని తరమండి బయటికి. హ్యాండ్స్ అప్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, మీకు హ్యాండ్స్ అప్. మీ యూనిటీకి, మీ సిద్ధాంతానికి హ్యాండ్స్ అప్. గతంలో మీ సిద్ధాంతం అంబేద్కరిజం, కమ్యూనిజం, భగత్ సింగ్ సిద్ధాంతాలు రక్షణ కోసమే కదా. మా గురిళ్ళు ఏంటంటే నమ్ముతారు, నమ్మి ఓట్లేస్తారు. నమ్మి కాదు, ఒళ్ళు బలిసి ఓట్లేస్తే ఇదో ఇలా జరుగుతున్నాయి. ఇంకా జరగాలి కూడా. ఈ సమాజంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముట్టికి చీపు రావాలి, మూతికి ముంత రావాలి, దళితుల్ని చంపాలి, నరకాలి, అదేవిధంగా దాడులు చేయాలి, మెట్టుతో కొట్టి వెలివేయాలి. అప్పుడు కానీ మా దళితులు సిగ్గు, శరం, లజ్జ, హీనం ఇంకా రాదు. ఇంకా ఎంతమందిని చంపేసినా మా మాత్రం జై జై జై